This video is for educational and informational purposes only. Please do your own research before applying. ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసే 1732 గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాల కోసం ఎంపిక చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఎంటీఎస్ ఉన్నవి, జూనియర్ అసిస్టెంట్ ఉన్నాయి, జూనియర్ ఇంకా ఇంజనీర్ అని చెప్పి ఇలా 5 రకాల వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇందులో ఎక్కువ వచ్చేసి ఎంటీఎస్ఏ ఉన్నవి. టోటల్ 745 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎంటీఎస్ లెవెల్ జాబ్స్. వీటికి మీరు కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదు. ఇంకా మిగతా జాబ్స్కి జూనియర్ అసిస్టెంట్కి అయితే 10+2 ఉండాలి. ఇలా పోస్టును బట్టి క్వాలిఫికేషన్ వేరీ అవుతూ ఉంటుంది. ఈ ఎంటీఎస్ పోస్టులకు అయితే మీరు కనీసం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. అండ్ వీటికి సాలరీస్ కూడా పోస్టును బట్టి వేరీ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి అడిషనల్గా మీకు చాలా అలవెన్సెస్ అవన్నీ కలుపుకొని ఈ ఎంటీఎస్కి సెలెక్ట్ అయినా సరే మీరు మంత్లీ ఈజీగా 35,000 వరకు శాలరీ అయితే పొందొచ్చు. సో ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదు. సో నేను ఇదే వీడియోలో జాబ్స్కి సంబంధించిన అంటే జాబ్కి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి ఏందనే దాని గురించి కూడా చెప్తాను. కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం ద్వారా ఏంటంటే వీడియోని కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మాకు కూడా మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ని తీసుకురావడానికి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న DDA అంటే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూస్తే ఈ ఆపర్చునిటీ DDA ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు టోటల్ 1732 గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇందులో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పోస్ట్ వైజ్ గా డివైడ్ చేశారు. వాటిని చూద్దాం. టోటల్ 1700కి పైగా ఉన్నాయి కదా. ఫస్ట్ ఎక్కువ అయితే ఎంటీఎస్ ఉన్నాయి చూడండి, 745 వేకెన్సీస్ ఉన్నాయి. దాని తర్వాత మీకు జూనియర్ ఇంజనీర్ సివిల్ విభాగంలో 104 ఉన్నాయి. జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ విభాగంలో 199 వేకెన్సీస్ ఉన్నాయి. మాలి అని చెప్పి మీకు 282 వేకెన్సీస్ ఉన్నాయి. పట్వారి అని చెప్పి 79 వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా టోటల్ మీకు 5 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ 1700కి పైగా వేకెన్సీస్ కోసం ఈ DDA ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. అంటే క్వాలిఫికేషన్ మినిమం 10th పాస్ అయిన వాళ్ళ నుంచి మీరు డిగ్రీ చేసిన వాళ్ళ వరకు ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఎంటీఎస్ వాళ్ళకైతే 10th పాస్ అయితే సరిపోతుంది. ఇంకా ఈ జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే మీరు 12th కానీ డిప్లొమా పాస్ అయితే సరిపోతుంది. ఈ జూనియర్ ఇంజనీర్ సివిల్ విభాగం దానికి సివిల్ విభాగంలో మీరు డిప్లొమా కానీ లేదంటే బీటెక్ విభాగంలో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ విభాగంలో మీరు సివిల్ చేసినా కూడా ఎలిజిబుల్ ఉంటారు. సో అలా మీకు పోస్టును బట్టి క్వాలిఫికేషన్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. మీరు ఒకసారి వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను. దాంట్లో మీకు ఫుల్ నోటిఫికేషన్ PDF ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి కనీసం 18 సంవత్సరాల వయసు ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ కూడా 35 ఇయర్స్ ఉంటుంది. ఇది జనరల్ వాళ్ళకి మాత్రమే. పోస్టును బట్టి మీకు ఏజ్ లిమిట్ వేరీ అవుతూ ఉంటుంది. అలాగే మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం SC ST వాళ్ళకైతే +5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. SC ST వాళ్ళు ఈ 35 ఇయర్స్కి +5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. అలాగే ఈ OBC వాళ్ళైతేనేమో +3 ఇయర్స్ యాడ్ చేసుకోండి. ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. తర్వాత సాలరీ డీటెయిల్స్ చూడండి. మీకు పే లెవెల్ ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి 7th CPC గ్రూప్ సి ఉద్యోగాలకైతే పే లెవెల్ 1 నుంచి పే లెవెల్ 5 వరకు శాలరీస్ వేరీ అవుతూ ఉంటాయి. మీరు ఈజీగా ఈ ఎంటీఎస్ ఉద్యోగాలకి పే లెవెల్ 1 ప్రకారం మీకు 18,000 బేసిక్ పేనే ఉంటుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి మీకు అడిషనల్గా 30,000 నుంచి 35,000 పర్ మంత్ శాలరీ పొందడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది. సో చాలా మంచి జీతం పొందొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. మంచి మంచి అలవెన్సెస్ కూడా మీకు ఉంటాయి. DA అని చెప్పి డిఫరెంట్ అలవెన్సెస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంటారు. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. MCQ టైప్లోనే CBT కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు కొన్ని పోస్టులకి అంటే MTSకి కాదు కానీ జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ పోస్టులకి మీకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది. కొన్ని వాటికి స్కిల్ టెస్ట్ అలా ఉంటుంది. MTSకి వాటికైతే మీకు ఎలాంటి స్కిల్ టెస్ట్ కానీ ఏమీ ఉండవు. డైరెక్ట్ మీకు CBT 1నే బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. తర్వాత మీకు DV థర్డ్ స్టెప్లో DV ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. సో CBTలో సెలెక్ట్ అయిన వాళ్ళకి కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ టెస్ట్ ఇఫ్ అప్లికబుల్. మెడికల్ టెస్ట్ అనేది మీకు టఫ్ ఏమి ఉండదు. పోలీస్కి ఆర్మీకి ఉన్నట్లు ఏమి ఉండదు. నార్మల్గా ఉంటుంది. ఫిట్గా ఉన్నాడా లేదా అని చెప్పి నార్మల్గా చెక్ చేసి మీకు ఫైనల్గా మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. మీకు జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అలా వస్తుంది. రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇంకా టెక్నికల్ నాలెడ్జ్ టెక్నికల్ సబ్జెక్ట్స్ కొన్ని వాటికి ఏదంటే ఇప్పుడు జూనియర్ ఇంజనీర్ ఉంటుంది కదా, అది సివిల్ వాటికి సంబంధించి మీకు
టెక్నికల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. టోటల్ మీకు 2 hours డ్యూరేషన్ తోటి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంకా కొన్ని వాటికి స్కిల్ టెస్ట్ డీవీ తోటి ఫైల్ అండ్ సెలెక్షన్ అయితే చేస్తారు. ఇంకా మీకు ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే యాక్చువల్గా మీకు అప్లికేషన్ అనేది ఈ మీకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు, కానీ అప్లికేషన్ అనేది 6th October నుంచి స్టార్ట్ అవుతుందంట. సో 6th October నుంచి 5th November వరకు మీరు ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకొని ఈ డీడీఏకి సంబంధించిన ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి. ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు. అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మీకు ఒకవేళ ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మీ రెస్పాన్స్ని బట్టి ఫుల్ అప్లికేషన్ వీడియో చేయడానికి ట్రై అయితే చేస్తాను. అప్లై చేసుకున్న వాళ్ళకి డిసెంబర్ లేదా జనవరిలో మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు జనరల్ వాళ్ళు ఓబీసీ వాళ్ళు అయితే ఖచ్చితంగా 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాలి. సో మీరు అప్లికేషన్ ఫీ లేని వాళ్ళైతే అవకాశాన్ని మిస్ చేసుకోకండి. అప్లికేషన్ ఫీ ఉన్న వాళ్ళు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉందనుకో, మంచిగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలంటే నేను అప్లై లింక్ని కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. మీరు లేదంటే మీరు డైరెక్ట్ dda.gov.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళినా సరిపోతుంది. ఫస్ట్ దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ లేదంటే ఫిల్ డీటెయిల్స్, మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అకౌంట్ లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది, మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, సిగ్నేచర్, అలా కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాక ఫీ మీ కేటగిరీని బట్టి ఫీ ఉంటుంది. ఫీ లేని వాళ్ళు ఏం అవసరం లేదు. మీ కేటగిరీని బట్టి ఫీ అక్కడ డిస్ప్లే వచ్చేస్తుంది డైరెక్ట్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీ రాదు, మిగతా వాళ్ళకి అప్లికేషన్ ఫీ వస్తుంది. ఉన్న వాళ్ళు పే చేసి, లేని వాళ్ళు ఏం అవసరం లేదు. సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అప్లై లింక్ అయితే ఇంకా యాక్టివేషన్లో లేదు. అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే అంటే నెక్స్ట్ మంత్ మీకు October 6th నుంచి అప్లై లింక్ కూడా యాక్టివేట్ అయితే అయిపోతుంది. సో మీరు అప్పుడు ఈ లింక్ ద్వారా మీరు ఇందులోనే అప్డేట్ అయిపోతుంది. ఆ లింక్ ద్వారానే మీరు అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఆ లింక్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ఆపర్చునిటీ అయితే మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న DDA ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు గ్రూప్ సి 1700కి పైగా గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీ గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఎవ్వరు కూడా ఈ ఆపర్చునిటీని వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.